దానికి మనం ఎదురు పడకుండా తప్పించుకుని తిరుగుతూ ఉంటాం. మొట్టమొదట మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటి, ఎందుకు భయపడుతున్నాం? ప్రతి సమస్యని గురించి, ప్రతి దాని గురించి భయపడతాం. ఈ మనసు, మేధావి అయిన మనసు వీటిని తొలగించుకోవాలన్నా, దాన్ని నిగ్రహించి క్రమశిక్షణలో తీసుకురావాలన్నా సంఘర్షణ వచ్చేస్తుంది. వెంటనే మన శక్తి అంతా వృధా అయిపోతుంది. మొట్టమొదటి మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, మనకి ఈ భయం అంటే ఏంటి అని ప్రశ్న వేసుకోవాలి. భయం ఏంటంటే ప్రశ్నిస్తాం కానీ అసలు భయం దేనికి భయపడుతున్నామో మనకు తెలియదు. ఆ భయం అన్నదాన్ని ఎలా వదులుకోవాలో ప్రతి దానికి భయం అనమాట. ఈ జీవితంలో మనం ఒక సంఘంలో ఒక పరిమితులకి లోబడి మనం జీవిస్తూ ఉంటాం. కొన్ని విశ్వాసాలు, కొన్ని నమ్మకాలు, కొన్ని పరిమితులు ఇవన్నీ మనం ఉంటాయి. అక్కడి నుంచి మనం తప్పించుకోవడానికి వీలైనంతగా అందులో ఉండిపోతాం. అప్పుడు మనకి తప్పించుకుని ఉంటే ఏమవుతామో, అందరితో సంఘంలో విడిపోతామేమో, అందరితో దూరం అవుతామేమోనని భయం. అనేక భయాలు. దేని నుంచన్నా మనం వేరైపోతాము, లేకపోతే మనం నలుగురితో పాటు కలవకపోతే సంఘం నుంచి బహిష్కరణ లాంటిది మనకు మనం వేసుకుంటామేమో అని భయం. అనేక భయాల్లో భయం అన్న ప్రశ్నను మనం ఎందుకు భయపడుతున్నామో, భయం ఏంటి అన్నది మనం ప్రశ్నించుకోం. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు భయాన్ని అసలు భయం ఎందుకు పడుతున్నాం అని ప్రశ్న వేసుకోవాలండి. కృష్ణమూర్తి ఇదే సమస్యని నుంచే మనకు పరిష్కారం చూపిస్తారు. కనుక మనం ఈ భయాలను వదిలించుకోవాలంటే ముందు భయం అంటే ఏంటి, ఎందుకు భయపడుతున్నాం, ఇలాంటి ప్రశ్నలు వేసుకుని అప్పుడు దానికి సమాధానం వెంటనే వస్తుంది. ఇలాంటి వాటిని సునిశ్చితంగా ఆలోచించి ఈ భయాల నుంచి తొలగించుకున్న మనసు ఎంతో తేలికగా హాయిగా ఉంటుంది. ఆలోచన